నా పేరు కాసా శ్రీనివాసులు. భారతీయ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని మతాల వారిని సమానంగా చూస్తానని, ప్రతి మతాన్ని గౌరవిస్తానని చెప్పి అందరినీ దగ్గర పెట్టుకొని అందరి దేవుళ్ళని రక్షిస్తానని చెప్పిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా, హిందూ మతాన్ని అణగదొక్కే విధంగా ఒక మతం మీదే ఏక దాడులు చేస్తూ ఈ రోజుకు సుమారు 18 నెలలు గడుస్తుంటే 130 ఆలయాల్లో దాడులు చేసి హిందువులకు ఎన్ని రకాలైతే దేవుళ్ళు ఉంటారో, రాముడైతేమి, హనుమంతుడైతేమి, సీతమ్మ తల్లి అయితేమి, వెంకటేశ్వర స్వామి అయితేమి, ఎంతమంది దేవుళ్ళు ఉంటారో వరుస పెట్టి అన్ని రకాల ఏ పేరు గల దేవుడిని వదలకుండా ప్రతి దేవుడి మీద దాడి చేపిస్తూ 130 ఆలయాల్లో దాడులు జరిగితే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అంటారు, సిబిఐ ఇంకొక ఎంక్వైరీ అంటారు, సిటీ ఎంక్వైరీ అంటారు. కేవలం ఉద్రేకతతో అంతర్వేదిలో ఎవరో కుర్రకారు వాళ్ళు 4 రాళ్ళు చర్చి మీద వేస్తే ఏ సంబంధం లేని బీజేపీ నాయకులను, హిందూ మతస్థులను, హిందూ గురువులను అరెస్ట్ చేసిన నువ్వు 130 దేవాలయాల మీద దాడులు చేస్తుంటే ఇప్పటి వరకు నువ్వు ఒక్కరిని అరెస్ట్ చేయలేదంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చట్టం బతుకుందా, రాజ్యాంగం ఉందా, లేకపోతే రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా అని భారతీయ జనతా పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. ఓ ముఖ్యమంత్రి గారు, ఇకనైనా కళ్ళు తెరవండి. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నది ఎవరో మీకు తెలవకపోతే ఇప్పుడు దాకా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? తెలవకపోతే ఇప్పుడు దాకా మీరు ఎందుకు ఎంక్వైరీ లేదు? ఏదో చిన్న పొరపాటు జరిగితే ఎప్పుడో జరిగిన కేసులపై ఇప్పుడు అరెస్ట్ చేసే మీరు హిందూ దేవాలయాలపై రక్షణ లేకుండా ఏకధాటిగా దాడులు జరుగుతుంటే దాడులు మీరే చేపిస్తున్నారా? మీకు తెలిసి చేస్తున్నారా? తెలిసి చేయకపోతే, మీరు చేపించకపోతే ఇప్పుడు దాకా 130 ఆలయాల్లో ఎన్ని దాడులు జరిగినా ఒక్క నేరస్తుని కూడా మీరు అరెస్ట్ చేయలేదంటే దీనికి కారణం ఏందో మీరే చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఒక్క హిందూ దేవాలయం మీద కానీ, ఒక్క హిందూ దేవుడి మీద కానీ, ఒక్క హిందూ దేవత మీద కానీ దాడి జరిగితే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయితేమి, భారతీయ జనతా పార్టీ అన్ని క్షేత్ర కార్యకర్తలు సైనికుల్లా తయారయ్యి నిన్ను గద్దె దింపేదాకా నిద్రపోకుండా, హిందూ ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళను పట్టుకునేదాకా నిద్రపోకుండా పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం.